హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఏపీ పెన్షనర్లకైతే రెండు శుభవార్తలు. అలాగే మార్చి 1 ఇచ్చే పెన్షన్ లో టైమింగ్స్ మార్పులు కూడా వచ్చాయి. సో ఎప్పటి నుంచి టైమింగ్స్, ఆ రెండు శుభవార్తలు ఏంటో పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లో ఈ మార్పులు వర్తింపజేయనున్నారు. పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈఓ వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలు ఉన్నాయి. పెన్షన్ పంపిణీలో నాణ్యత, పెన్షన్దారుల సంతృప్తి మెరుగుపరిచేందుకు పెన్షన్ పంపిణీ యాప్లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పెన్షన్ పంపిణీ యాప్లో 20 సెకండ్ల ఆడియో పెట్టినట్లు తెలిపింది. పెన్షన్ ఇచ్చే ముందు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు సందేశం కూడిన ఆ ఆడియోని వినిపించాలని ఆదేశించింది. అలాగే వృద్ధ పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు నమస్కారం తెలియజేయాలని తెలిపింది. అలాగే పెన్షన్దారులు ఇంటికి 300 దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్ లో నోట్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. అలాగే పెన్షన్దారుల సౌలభ్యం కోసం ఉదయం 6 గంటలకు బదులుగా 7 గంటలకు పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా పెన్షన్దారులకు సంతృప్తికరంగా వాటిని పంపిణీ చేయాలని సెర్ఫ్ సీఈఓ కరుణ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయ ఇతర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గాడిలో పడేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. ఇప్పటికే అనర్హులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తోంది. ఇప్పుడు తాజా మార్పులతో అర్హులకు సంతృప్తికరంగా పెన్షన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అయితే కనుక పెన్షన్ విధానంలో అయితే ఒక మొత్తం మార్పు తీసుకొచ్చిందండి. పెన్షన్ టైమింగ్స్ అయితే మార్చడం అయితే జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.